నాకు డాన్ సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు. ఏంటిది? నేను అప్పుడే అంటే నేను చిన్న 2 minute రోల్ చేయడానికి వచ్చాను కదా, సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అది అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చి కూర్చున్నారు, డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఓయ్ అది అలవాటు, మీరు అంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్. అది బయట ఓ అంటే బాగోదు. ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్. అదే అంటున్నాను కదా. సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నేను చూసి డే 1 చూసి మీకు బయటికి సీన్ తేడా లేదన్నాడు. గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు. ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్. వెరీ గుడ్. చాలా మెమరీ వినండి డాన్ సీన్ అప్పుడు. సో నేను ఉంటే మీరు వచ్చి కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళ వెళ్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని. గుడ్ మార్నింగ్ అండి అన్నారు. అతనే మళ్ళీ తిరిగి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పావు ఏమైనా పని ఉందని ఇది ఇప్పుడు ఇంకోటి వస్తాడు. నాకు అప్పుడు అర్థమైంది ల్యాండ్ మైన్ అటు ఉంది, ఇటు నుంచి కొంతమంది ఇలా మనకి ఇలా చూస్తుంటారు, అనుకుంటాం కలవడానికి వచ్చాడు. ఏంటి అంట. ఏంటంటే ఏంటి చెప్పు అంటే లే ఊరికేనండి. ఊరికే ఎవరిని కలవటం రారో చెప్పిస్తావు అంట. మిమ్మల్ని కలవటానికి వచ్చాను చెప్పాను. ఓకే చెప్తాను, సరే చెప్పు అంతే తప్ప ఊరిని ఎవడొస్తాడు, ఎందుకు వస్తాడు, ఇలాంటివి చాలా జరుగుతుంది. ఆ గ్యాప్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా, పాయింట్ రాకపోయేసరికి. నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది. ఏం ఆమె పర్లేదండి, ఏంటంటావు, ఏదైనా పర్లేదు ఏంట్రా, ఏదైనా పర్లేదు ఏంటి. సో ఇలాంటివి మనకి తగులుతుంటారు. ఆ కాసేపు చిన్న మనకి ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం మానేస్తే బెటర్. అసలు అంతేనా? మేము కలిసేది ఏంటంటే కొంచెం బుర్రున్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పని చేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అస్సలు తగ్గిపోతుంది. చాలా రేడార్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏదో ప్రోగ్రాంలో అడిగారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటుంది నేనే. సో టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా. పాయింట్ నాకు అసలు బాబాయ్ అసలు బీవీఎస్ రవి చెప్తా ఉంటాడు, టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి అని చెప్పాడు. వాళ్ళు ఈ రోజు తిట్లు తింటారు, బీవీఎస్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటానే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మయ్యా తిట్టకపోతే వాళ్ళు పాప ఫీల్ అవుతారు సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో ప్రాబ్లం ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు. తిట్టలేదు ఏంటి వాళ్ళు మమ్మల్ని. ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ బిషో, మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది నీ హోమ్ ప్రొడక్షన్ కదా సితార్ మీ హోమ్ ప్రొడక్షన్. మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఇచ్చారు.